ఇది ఇది క్యాన్సిల్ చేయించి సీఎం దగ్గర కూర్చొని క్యాన్సిల్ చేయించి ఇగో అయ్యా అదే రోజు సీఎంతో స్టేట్మెంట్ ఇట్లా ఇప్పించి క్యాన్సిల్ అయిపోయిందని ఒక జీవో ఏం ఇంతమంది ఈయన అసలు జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి పోతే ఆయన క్యాన్సిల్ చేస్తాడా? ఆయనకు అధికారాలు ఉండొచ్చు, క్యాన్సిల్ చేస్తాడా? సీఎం పర్మిషన్ లేదు. నువ్వు డైరెక్ట్ సీఎం దగ్గరకు పోయి కూర్చొని ఒక గంట సేపు పని నీకు ఇంతమంది నిద్రలు పోతలేరు. మీరు కూర్చొని జియో క్యాన్సిల్ చేసి ఒక అనౌన్స్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇప్పించేసాడు సీఎంతో కంప్లీట్ అయిపోతుంది. ఒక స్టేట్మెంట్ ఇప్పియండి. ఏం చేతనైతే లేదా? ఏం సీఎం రాణిస్తలేడా దగ్గరికి? వేమ నరేందర్ దగ్గరికి పోతావు, బట్టి విక్రమకి వేమ నరేందర్ రెడ్డి ఏం చేస్తాడు? బట్టి అసలు మహేష్ కుమార్ గౌడ్ పాపం ఆయన పెద్ద మనిషి దగ్గరికి పోతే ఆయనకి ఏం పవర్స్ ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఆయన దగ్గరికి పోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన పార్టీకి పెద్ద అధికారాలు ఉంటాయి సంతకాలు చేసేది. నువ్వు ఎవరెవరికి వినతి పత్రాలు ఇచ్చుకుంటే టైం పాస్ చేస్తున్నావా? రేపు పొద్దుగాలు వచ్చి నెత్తి మీద కూర్చుంటే రేపు పొద్దుగాలు వచ్చేస్తే రేపు పొద్దుగాలు ఉద్యమాలు చేసి రేపు పొద్దుగాలు అంతా ప్రజలు తిరగబడి ఎవడి కేసులు చేసుకోవాలి, ఎవడి ఇది కావాలి? పనులు లేకుండా పని ఇది రోజు ఒక ర్యాలీ అంటారు, ఒకరేమో సంతకాల సేకరణ అంటారు. అసలు నువ్వేం చేస్తున్నావు? సీఎం దగ్గరికి పోదాం పండి అందరం, అఖిల పక్షాలు అందరూ తీసుకొని పోతే నీకు చేత కాకపోతే నీకు ఎందుకయ్యా? నీకు ఒక డోరే కదా, ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకి ఉంది, ఒక్క అడిగే కదా. నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు, ఆయన అసెంబ్లీలో కూర్చుంటాడు. ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నావు? ఒక్క అడుగుతో పోయి పక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ముఖ్య అనుచరుని కదా నువ్వు, సీఎంకి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారు? మీరు మర్యాదగా సీఎం దగ్గరికి పోయి ఇవన్నీ జేఏసీలు బీఏసీలు ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు డైరెక్ట్ గా పోరాటం చేసేయాలని తప్పంటలేను, పోరాటం చేయని వాళ్ళకి ఏంటంటే నువ్వు పని చేసేయాలని వాళ్ళకి కూడా అర్థమైపోయినట్టుంది. వాళ్ళు చేసుకుంటారు, ఇక తప్పదురా నాయన ఏం చేస్తామని చెప్పేసి. మీరు చేతగానం గెలిపించుకున్నందుకు ఇట్లుంది పరిస్థితి. సో నీకు ఓట్లేసి ఇంతమంది మదన పడతాం, ఇది అయితే సమంజసం కాదు. మీరు ధైర్యంగా పోయి ఆడపోయి మీరు బీఫామ్ కోసం పరిశాన్ కావద్దు. మీరు దీన్ని ఖతం చేసేసి ఒక అనౌన్స్మెంట్ ఇప్పండి. మీకు మైలేజ్ మామూలు మైలేజ్ రాదిగా. రాజకీయంలో మీకు అనాలిసిస్ ఉంది, అనుభవం ఉంది, బాగా అనుభవం ఉంది. మీరు శంకర్రావు దగ్గర శిష్యరికం చేసిరు, ప్రతాప్ రెడ్డి గారి దగ్గర శిష్యరికం చేసిరు, తర్వాత అంజయ్ గారి దగ్గర శిష్యరికం చేసిరు, తర్వాత మీరు ఓన్గా ఎమ్మెల్యే అయ్యారు. అది వేరే విషయం, అది తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ శిష్యరికాలు చేసి అన్న ఇదేంది. ఈరోజు మీ జాగాలో వేరేళ్ళు ఉంటే ఎడమ చేత్తో టీషర్ట్ కొట్టేసి రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని పోండి సీఎం దగ్గరికి. మీరు ప్రజలారా, నేను ఇది కూడా ముఖ్యంగా ఇది చెప్తున్నా, ఈ ఎమ్మెల్యే సరే చేస్తే ఇక నేనైతే చెప్పిన రేపు పొద్దుగాల దీని మీద నేను చెప్పిన దాంట్లో తప్పుంటే ఇక ఆయన స్పందిస్తాడు. అది ఒకళ్ళు నిజం ఉంటే స్పందిస్తాడు, తప్పుంటే ఇక మీకు తెలుసు కదా ఇక ఏమేమి ఉంటుందో ఏం కథనో. సరే ఎవరికేం భయపడలేదు, ఏం భయపడ అవేం కావు మనవి, వీటికి లైట్ తీసుకుంటాము. నేను ఒకటే చెప్తున్నా జనాలకు, మీ ఐడెంటిటీ కోల్పోతారు. ఆర్థికంగా అయితే కొలాప్స్. ఈడ పండిన